రోహిత్ వేముల అంతకులంతా చాకచక్యంగా నాటకీయ పరిణామాల మధ్య ఇవాళ వాళ్ళంతా నిర్దోషులుగా బయటికి రావడం జరిగింది. రోహిత్ వేముల దళితుడే కాదంటూ, రోహిత్ వేముల ఆత్మహత్యకు వీళ్ళు కారణమే కాదంటూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇచ్చినటువంటి రిపోర్టు చాలా అద్భుతంగా ఈ స్క్రిప్టును ప్రదర్శించడం వల్ల ఈ సినిమా చాలా అద్భుతంగా విజయవంతమైంది. కానీ రోహిత్ వేముల ఇచ్చినటువంటి పోరాట మార్గం, రోహిత్ వేముల వేసిన వెలివాడలు ఇంకా సమాజం మెదళ్లలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఈ పోరాటానికి ముగింపు, ఈ పోరాటానికి ఈ వెలివాడలకు అంతం పలకాల్సినటువంటి అవసరము ఈ దేశ యువతపై ఉన్నది. ప్రతి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్మాదాన్ని అడ్డుకోకపోతే రోహిత్ వేముల లాంటి వాళ్ళను మరింత కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ యూనివర్సిటీల దాకా దళితులు ప్రవేశించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ యూనివర్సిటీల్లో దళితులకు ప్రవేశమే లేదంటూ, దళితులు వస్తే అవమానాలు అరాచకాలు ఉంటాయంటూ ఒక సంకేతాన్ని ఉన్మాదపు శక్తులు ఇస్తూ ఉన్నాయి. కనుక దీనికి ముగింపు పలకాలంటే తప్పనిసరిగా దళితులు చైతన్యవంతంగా ఆలోచిస్తే తప్ప ఇందుకు ముగింపు పలకదనే విషయాన్ని